విషజ్వరాలతో వేలాది మంది ఇబ్బందులు పడుతున్నా ఆ రోగాన్ని అరికట్టడంలో ఢిల్లీ కేంద్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు యోగా గురు రామ్దేవ్ బాబా। పతంజలి ఆయుర్వేద ట్రస్ట్ ద్వారా డెంగ్యూ నుంచి బయటపడడానికి ఆయుర్వేద మందుల్ని సిద్ధం చేసినట్టు చెప్పారు। देश की सरकार डेंगू के उपचार में नाकामयाब हो रही है। मेडिकल साइंस में डेंगू के लिए कोई कारगर उपचार नहीं है। यद्यपि पिछले 10 वर्षों से डेंगू, स्वाइन फ्लू और चिकनगुनिया को लेकर के हमने एक लंबा अनुसंधान किया और साइंटिफिक एविडेंस के साथ मैंने पिछली बार भी एक और आनन फानन में मैंने 5-7 रोगियों तक ही संपर्क में कर पाया जिनको हमने इलाज से पूरी तरह से अच्छा किया और वो सारे दिल्ली के लोग हैं। दिल्ली में सबसे ज्यादा डेंगू का प्रकोप कि गिलोय से प्लेटलेट भी बढ़ता है और प्लेटलेट बढ़ने के साथ साथ में इसकी खास बात यह है कि इससे बुखार भी तुरंत उतरता है। माने क्रोसिन और तमाम जो एलोपैथी की दवाएं ली जाती हैं उससे तेज असर करती है। बुखार को भी कम करना, प्लेटलेट को भी ठीक करना, लीवर फंक्शन को भी अच्छा करना और लीवर को और ज्यादा ठीक करने के लिए एलोवेरा काम करता है। पपीते के पत्तों का रस ये भी लीवर के फंक्शन को अच्छा करता है और उल्टी और इंडाइजेशन उसको ठीक करने के लिए अनार काम करता है। तो जितने भी कारण हैं डेंगू के उनका निवारण हो जाता है इन 4 चीजों से। ఇక ఢిల్లీలో స్కూళ్లకు వెళ్లే పిల్లలు నెల రోజుల పాటు కాళ్లు చేతులు పూర్తిగా కప్పి ఉండేలా దుస్తులు ధరించాలని సూచనలు జారీ చేశారు। మరోవైపు గాడిద పాలకు డెంగ్యూని నివారించే శక్తి ఉందని ప్రచారం జరగడంతో రాజధానిలో గాడిద పాలు అమ్మే వ్యక్తులు ప్రత్యక్షమైపోయారు। లీటరు 5,000 రూపాయల చొప్పున అమ్ముతున్న చాలా మంది ఎగబడి కొంటున్నట్టు సమాచారం। ఢిల్లీలో డెంగ్యూ విజృంభిస్తోంది। ఇప్పటి వరకు 13 మంది చనిపోయారు। అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సెల్ఫ్ పబ్లిసిటీపై పెట్టిన శ్రద్ధ ప్రజా ఆరోగ్యంపై ఉంచకపోవడంతో ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి। కోర్టు మొట్టికాయలు కొట్టడంతో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం డెంగ్యూపై మేల్కొంటుందా లేదా చూడాలి। ఏదేమైనా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టుకుంటున్న ప్రభుత్వాలు మాత్రం ప్రజా ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోవడం తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం। కెమెరామెన్ సుభాష్తో సురేష్, ఎన్టీవీ, ఎయిమ్స్ నుంచి న్యూఢిల్లీ।